ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ వెంకట్రత్నం బుద్ధుల్ని బుర్రని పుణికి పుచ్చుకుని ఈ ప్రియ పుట్టింది. ఇంకా ఆలస్యం చేయకూడదు. కావేరిని ఎలాగైనా ఇంటి కోడలుగా తీసుకొస్తాను. సార్ కేవోనా? కావేరికి జాంగిరీ అంటే చాలా ఇష్టం. వన్ కేజీ జాంగిరీ ఇవ్వండి. ఓకే. బావేంది ఇంకా రావట్లేదు? థ్యాంక్ యూ సార్. మల్లెపూలంతా? మూర 30 సార్. 4 మూరలు ఇవ్వండి. సరే సార్. సార్ కావేరి, ఐ లవ్ యూ సో మచ్. కావేరి, వస్తున్నానమ్మా. ఎలాగైనా నువ్వే నా ఇంటి కోడలువని నీకు చెప్పి ఒప్పిస్తాను. కావేరి, గీ మార్కెట్ దాకా పోయిద్దాం పా బిడ్డ. నువ్వు పోయిరామ్మా, నాకు జరంత పనుంది. పనా? ఇంట్లో పనంతా అయిపోయింది కదా కావేరి. బావతోని మాట్లాడేదుందమ్మా. బావా హాస్పిటల్ పోయిండు కదా బిడ్డ. ఇప్పుడేడొస్తాడు చెప్పు? నేను ఫోన్ చేసినా అమ్మా బావకి, వచ్చేస్తుంటాడు. ఏంది కావేరి, హాస్పిటల్కి పోయిన శివని మాట్లాడదామని రమ్మన్నవా? అంత ముఖ్యమైన ముచ్చట ఏమున్నది? దేని గురించి కావేరి? ప్రశ్నగా మిగిలిపోయిన నా జీవితం గురించి. ఏంది కావేరి, ఏమంటున్నావు? నీ జీవితము ప్రశ్నగా మిగులుడేంది బిడ్డ? అవ్వమ్మా, నాకు బావతో పెళ్లి ఇష్టం లేదని ఎవళ్ళకి చెప్పినా ఎవరు వినిపించుకుంటున్నారమ్మా. అందుకే ఈ పెళ్లి ఇష్టం లేదని బావతో చెప్పేద్దామని నిర్ణయించుకున్నా. శివ, నువ్వేమీ కావేరి మాటల్ని మనసుకు తీసుకోకు. అది అట్లా పైకంటది గాని దానికి నీ మీద చిన్నప్పటి సంధి ఎంత ప్రేమనో నీకు తెలియదా చెప్పు? దాని మనసేదో మంచిగా లేక గిట్లా ఏ మాట వస్తే అది అనేసిందన్నట్టు. గంతే బిడ్డా,
గంతే. కావేరి, నా మూలంగా నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. నా మీద నీకున్న ప్రేమని ఆనాడే తుడిచేశానని నా మొహం మీదే చెప్పావు. తప్పులేదు కావేరి. ఒకప్పుడు నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఇప్పుడు నీ కోపాన్ని, నీ బాధని నేను అర్థం చేసుకోలేననుకున్నావా? ఎంతో అర్థం చేసుకున్నాను కావేరి. నాలో ఇప్పుడు నువ్వంటే అంత ప్రేమ ఉంది కావేరి, అంత ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉంది కాబట్టే నువ్వు నన్ను కాదన్నా, ప్రేమ లేదన్నా, నువ్వు లేకుండా ఎలా బతకాలో తెలియక ఏదో ఒక క్షణంలో నీ మనసు నా కోసం స్పందించదా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కావేరి, మనసుతో విను. నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. ఈ ప్రాణం నీకు తప్ప వేరే ఎవరికీ సొంతం కాదు. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా భార్యగా నువ్వు తప్ప మరొకరు నా ఊహల్లో కూడా ఉండరు. విన్నవా విన్నవా? శివనికి ఇప్పటికైనా అర్థం చేసుకో బిడ్డా. శివ మనసులోని స్థానమేందో జర గుర్తించు బిడ్డా. ఇట్లా మొండిగా ఉండడం మంచిది కాదు కావేరి. ఇది జీవితం బిడ్డా, చేజేతులారా ఖరాబ్ చేసుకోవద్దు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమైతుందా? నేను పెండ్లి చేసుకోను అంటున్నా. చేసుకోకపోతే జీవితం ఖరాబ్ చేసుకున్నట్ట? మీ మాట మీదే గాని నేనెందుకు పెండ్లి చేసుకోను అంటున్నానో అసలు అర్థం చేసుకోనికి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? కావేరి, అర్థం చేసుకోమంటున్నావు, కానీ ఏమని అర్థం చేసుకోవాలని? అసలు నువ్వు పెండ్లే వద్దంటున్నావా? శివ నీకొద్దంటున్నావా? లేకపోతే శివని కాదని ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా? మాట్లాడవేంది బిడ్డ? అడిగిన దానికి సమాధానం చెప్పు.